Hey guys, welcome to my channel and don't forget to like, share and subscribe. ये गाड़ी है मेरा, ये भी लेने का सोच रहा हूँ मैं। कौन सा? आप ऑफर दिया ना इसलिए। मैं आपको पसंद है जो बोले ना, इसलिए मैं बोला, नहीं तो मैं तब फोन करके कह भी बोला। आओ लाइट ऑन का स्विच यही है ना। अच्छी है। फारक थोड़ा बेंड है क्या? फारक का थोड़ा प्रॉब्लम है, बन जाता है। ये बहुत हार्ड है ना। वो चलाना है जी, मैं नहीं चला तो ज़्यादा धड़कने रखे भी रहती, तो चलाने नहीं हो रहा। मैं कॉलेज ज्वाइन हो गया ना। कौन सी कॉलेज? MBA कर रहा हूँ, दिन में MBA, रात में जॉब रहता। अच्छा। चला रहे ऑयल ऑयल डाले तो लूज हो जाता है, खाली हैंडल का थोड़ा काम है। పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంక్ వచ్చిన. ఒకటేసారి హాఫ్ ట్యాంక్ కొట్టించేసినామంటే ఉంటుంది అట్లా అన్నా. 500 కొట్టాను.
చూద్దాం ఎంతవరకు వచ్చిందో పెట్రోల్. మళ్ళీనమ్మ బాగానే వచ్చింది కదా. 500 రూపాయలు పెట్రోల్, దగ్గర దగ్గర 5 లీటర్లు. రెండు వారాలు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి రావచ్చు నేను ఈ పెట్రోల్తో. సో ఆ బండి చూసినా కదా, అయితే లైక్ బండి బాగుంది. రివ్యూ పరంగా చూసుకుంటే బండి బాగుంది, కానీ కార్ కొంచెం బెండ్ ఉంది అండ్ బండి కొంచెం సౌండ్ వస్తుంది. సర్వీసింగ్ ఇవ్వలేదంట, సర్వీసింగ్ ఇవ్వాలి అని చెప్పి అన్నాడు. అండ్ ఆల్సో క్లచ్ కొంచెం హార్డ్ ఉంది, క్లచ్ వైర్ చేంజ్ చేయాలనుకుంటా. మిగతాది అది కాకుండా అయితే ఇప్పుడు బండికి అయితే ఏం ప్రాబ్లం లేదు. మనోడు 60 అంటున్నాడు, నేను 50 అంటున్నా. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఆల్సో ఇప్పుడు నాకు మీ నుంచి ఒక సజెషన్ కావాలి. బ్లాగింగ్ కోసం ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక చిన్న ఫోన్లో చూస్తున్నా బ్లాగ్, లైక్ వీడియో కానీ ఏది కానీ ఒక చిన్న ఫోన్లో చూస్తున్నా. బికాస్ నా GoPro ఇరిగిపోయింది. సో GoPro తీసుకోనా లేకపోతే స్పోర్ట్స్ బైక్, అదే లైక్ R15 తీసుకోనా? బికాస్ ఈ మోడల్ R15 అంటే నాకు చాలా ఇష్టం. ఈ మోడల్ R15 అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మనకు మార్కెట్లో దొరకట్లేదు ఈ మోడల్. ఎస్టీ మోడల్ R15 దొరకట్లేదు. 200cc మోడల్ బండి R15 దొరకట్లేదు. ఇప్పుడు అన్ని లేటెస్ట్ వచ్చినాయి. కాకపోతే నాకు లేటెస్ట్ అంత నచ్చలేదు. ఇది కొంచెం మంచిగా ఉంటుంది. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే R15 ఎప్పటి నుంచి ఇష్టం అంటే, ఎక్కడికి పోతా చిన్నవాడ మూవీలో నిఖిల్ యూజ్ చేస్తాడన్నమాట. సో ఆ మూవీ నుంచి నాకు R15 అంటే కొంచెం ఇష్టం అన్నమాట. ఐ వాజ్ ట్రైయింగ్ ఫర్ అ గుడ్ బైక్, కానీ ఎక్కడ చూసినా కూడా చెత్త స్క్రాప్ దొరుకుతుంది నాకు. సో నేను చూసిన బండ్లలో సమ్వాట్ ఇది కొంచెం బెటర్గా ఉంది. చూడాలి మరి ఏమవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ R15 తీసుకోవాలా లేకపోతే GoPro తీసుకోవాలా? పీపుల్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇప్పుడు వాడుతున్న గ్లామర్ ఏం చేస్తావు భయ్యా అంటే, ఇప్పుడు వాడుతున్న గ్లామర్ని నేను ర్యాపిడోకి అండ్ ఆఫీస్కి యూజ్ చేస్తా. అండ్ R15 వీక్ ఆఫ్స్ వస్తాయి కదా. సో వీక్ ఆఫ్స్ అప్పుడు ఇప్పటి నుంచి కొంచెం ట్రిప్స్, లాంగ్ రైడ్స్ అట్లా ప్లాన్ చేస్తా. సో దట్ దాని మీద కూడా వీ కెన్ మేక్ అవుట్ బ్లాగ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ నా రైడింగ్ గేర్ వేసుకోవడానికి ట్రై చేస్తా. బికాజ్ మొత్తం కొనుక్కోవాలి మళ్ళీ. యాక్చువల్గా అయితే ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ట్రాక్ ఎక్కుతా బండి తీసుకొని. పాసిబుల్ మళ్ళీ ట్రాక్ ఎక్కుకోవడానికి ట్రై చేస్తా. మనకి ఏ బండి ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు.
చేతిలో బండి ఉందా లేదా, ఎలాంటి బండినైనా సరే హ్యాండిల్ చేస్తాం. Single, I am ready to mingle. పడవా పాప జంటలే నా గంట పడితే మెంటలే ఒళ్ళంత జలసి మంటలే చలా చూతా నా కారు ఉంది, నా బండి ఉంది, రెండు సర్వీస్ చేయాలి, కొన్ని పార్ట్స్ యాడ్ చేయాలి, కొన్ని పార్ట్స్ వేయించేవి ఉన్నాయి. అసలు ఏం అర్థం కాకుండా అయిపోతుంది. 60 km/h మైలేజ్ స్పీడ్ అండ్ ద టాప్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ వాజ్ సమ్ అరౌండ్ 180. Yeah, top speed of the vehicle was some around 180 and first gear lone 30-40 pickup తీసుకుంటది, which was very good. And the most important and the tempting thing was this thing, mana price kind of a sports bike adi, and also mana నింజా లుక్ ఉంటుంది అనమాట. నింజా కవాసాకి ఫోకస్ లైట్ లుక్ ఉంటుంది, విచ్ వాస్ టూ గుడ్. ద ప్రైస్ వాజ్ ఆన్ రోడ్ వచ్చేసి 1 lakh చేంజ్ పడుతుంది. షోరూమ్ ప్రైస్ వచ్చేసి 90,000 ఉంది. అంత అన్ని ఫీచర్స్ ఇచ్చి 90,000 సూపర్. అసలు బండి మీద ఇష్టం ఉన్నోడుకి తెలుస్తుంది, లైక్ అంత ఫీచర్స్ ఏమున్నాయి భయ్యా అని అడగచ్చు. బట్ దోస్ ఫీచర్స్ ఆర్ టూ గుడ్. ద వెహికల్ ఇస్ టూ ఫ్యూచరిస్టిక్ అండ్ కొంచెం, సో అందుకనే నేను ఎక్స్ట్రీమ్ తీసుకుందాం అనుకున్నా, రెడ్ ఆర్ బ్లాక్ వర్జన్ వేరియంట్లో. బట్ మనోడు ఆఫర్ ఇచ్చేట్టు R15 బండి, దట్ టు విత్ రెడ్ అండ్ వైట్ కలర్. నా ఫేవరెట్ కలర్ అది. నా ఫేవరెట్ కలర్స్ ఆర్ లైక్ బ్లాక్ అండ్ రెడ్. ఇంకా సరేలే చూద్దాము. మనోడు ఉండేసి లైక్ తను నా ప్రీవియస్ కంపెనీ కొలీగ్ అనమాట. ఒకసారి ఎప్పుడో మాటల్లో ఐ లవ్ దిస్ వెహికల్ అని చెప్పి వి హ్యాడ్ అ కన్వర్సేషన్. సో ఇప్పుడు మనోడు అబ్రాడ్ వెళ్తున్నాడు, సోహెల్ భాయ్ ఇస్ గోయింగ్ అబ్రాడ్ అట్లా అని చెప్పి నాకు కాల్ చేసి మరీ ఆఫర్ ఇచ్చింది. చూద్దాం ఏమవుతుందో. 1-2 months అయినా పర్లేదు, అది వెయిట్ ఫర్ యూ. నువ్వు తీసుకుంటే వెరీ గుడ్, నువ్వు రిజెక్ట్ చేసేంత వరకు ఐ వోంట్ షో ఇట్ టు ఎనీవన్ అని చెప్పి అన్నాడు. మన అదృష్టం బాగుంటే తీసుకుంటాం, లేదంటే లేదు.